ఈ ముచ్చట చెప్తలేదు ఇంటికి పోతే కోడి పిల్ల కోసి నాకు పోయి పెడతా అది ఇవ్వాలంటే ఓటు వేస్తే ఎట్లా వేస్తారు చెప్పక వేస్తారు చెప్పి వేసి ఏం లాభం ఉంటుంది అంటే గాలిడు మలుతుందని ఎక్కువ మొక్కు ఇక చూద్దాం ఈ కోళ్ళ బాగోతాం నిన్న మనం దాకా చూపించు బాగోతాం ఓట్ల పండుగ కథ మొదలం అంతా అందించిండు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఉద్యమంలో పాల్గొంటే అక్కడ కోస్తరికల్లా ఏం మిగిలింది ఇక ఇప్పుడు ఈ కోడియాగ మరి ఉద్యమం కావడట ఇక మరి గతంలో ఏం జరిగింది జరిగిన అన్యాయం మీద కోడియాగ కడుపులో ఉన్న అర్థమైపోయింది కోడియాగ ఏం మాట్లాడిందో కడుపులో ఉన్న అమ్మాయి అంతా బయటకు వచ్చింది ఇక మరి మా మనరాలు ఏమంటదో ఏ కథ చెప్పామా గాలి యువకులు వస్తున్నా ఓటేసేందుకు అందరూ రావాలి వచ్చి ఓటుని వినియోగించుకోవాలి వెయ్యాలి ఇది మన జన్మ హక్కు ఓటు మన జన్మ హక్కు రావాలి చైతన్యం కూడా రావాలి సామాన్యులు అయిపడుతురా పెద్ద పెద్ద బిల్డింగ్ లలో ఉన్న కూడా వచ్చేసిపోతురా సామాన్యులు వస్తున్నారండి సామాన్యుడికి ఏముంటారు బాధ అనేది వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏముంటదండి సంపన్నులు వస్తలేరా ఎందుకు వస్తారు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా కాలనీస్లలో అన్ని ఉంటాయి వాళ్ళకి మనకి ఏమి ఉండవు కదా ఏమన్నే నీ మంత్రాలు దేపా నువ్వు ఎక్కడ పట్టాకనే పోతులేవు ఇల్లు సంవత్సరాలు పట్టించుకుంటలేవా నేనేమన్నే అంతేనా లోపల లోపట్నే ఎందుకు కోరుకుంటున్నావా ఏం కోరుకొని వచ్చినావు ఎట సంగతి ఎటు మొగ్గింది అభిమానం కాంగ్రెస్ కు మొగ్గింది అభిమానం తల్లి ఎట్లా దుంగితే ఈత ఎంత వరకు ఉందో తెలుస్తుంది లోతు ఎంత ఉందో తెలుస్తుంది ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా పబ్లిక్ అంతా అంతేనా వన్ సైడ్ అంతే తిరుగులేదు ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి ఏం లేదు తగ్గిదే ఇక మరి ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోటీ కొడతారు అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్ లో పేరింది గిదే అని చెప్తా ఇక మీ పేరేంటి గియే ముచ్చట్లు నా పేరు కిరణ్ ఎక్కడ ఏరియా పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్ మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం చిన్నసన్నది ఏం కాదు ఎందుకంటే దారి అంటే ఇక ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉందో దారి ఆ దారిలో పోతున్నాం అనేది ఈ కోడియాగా అంబయం అంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా No Cooking November is here. Get flat 50% off all months on Zomato. ఒకరి పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయంటే నమ్ముతారా ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్ తో ఏమో నా తెలియదు మా అమ్మ ఏదంటే అదే మరి రావాలి కదా అందుకే ఏమన్నదో మా వినకపోతే కోడియాగా చిన్న సన్న కోడియాగా ఏం కాదే సరే తాత శరార్థి ఏమనుకుంటారు మీ ఆడకాడు అందరు ఏమనుకుంటారు ఇవాళ ఎవరు కొంత చేస్తారు వాళ్ళకి చెప్తా ఇది చెప్పగానే ఎక్కువ బాణం ఎటు రూతుంది కాంగ్రెస్ కి వెళ్తుంది కదా గెలవబోతున్నాం అందరూ వ్యాపార మెజార్టీ 50,000 నుంచి 60,000 వరకు మెజార్టీ వస్తారని మేము ఆశిస్తున్నాము కంపల్సరీ నవీనన్న గెలవబోతుండు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఎవ్వరికి ఇప్పటి వరకు రాని మెజార్టీ అన్నకు రాబోతుంది ఇది కథ కానీ బిల్డింగ్లకి అయితే ఓడొస్తలేరు కోడియాగారు మరి సెలవే ఇచ్చే ఓట్ల పని కానీ సెలవే ఇచ్చే మరి ఈ సెలవు నాడు ఆ కోడియాగారు ఇంట్లో మంది ఎట్టనే మరి రావాలి కదా ఇవాళ ఓటు వేయాలి కదా ఓటేమో మరి హక్కు అంటారు ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ ఎలక్షన్లు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు హాలిడే ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మార్నింగ్ మనం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళినట్టయితే మనం ఓటు వేసుకొని మన ఇంట్లో మనం ఉండాలా ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను చదువుకున్న విద్యార్థులు మేధావులు బీఆర్ఎస్ ఉందా అండ్ కాంగ్రెస్ ముడుచుకున్నట్టేనా చెప్పనీకి లేదు అంతేనా
నువ్వు ఎట్లా నొక్కుతావు చూద్దాం ఇక ఏదో ఒకటి అవుతుంది. నాకు చెప్పాలి చూద్దాం మనసులో అనుకుని ఏదో ఒకటి అవుతుంది ఇక బయట పడతారు ఏమో గెలవాలంటున్నారు ఒకసారి అంతేనా ఇక అది కూడా పాపం 2 మాటలు ఓడిపోయి సానుభూతి చూపిస్తున్నట్టు రాకపోతే గాలి ఎక్కువ ఎటు మలుతుంది తాత కారుకి మళ్తుంది 4th లో వస్తుంది కారు నేను కారు పోలింగ్ పోతూ గాలి ఎటు మలుతుంది తాత గాలి మలుతుంది కొద్దిగా అంత అయ్యో జాడ మరణం అంట ఇట్లా అంటారు ఇట్లా అంటారా ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు మీద ఉంది మంచి పండుగ జోరు మీదనే ఉంది నువ్వు ఏదో ఇంకా అడ్డించుకున్నావా చేయి మంచి జోరు మీద ఉంది ఓటేస్తే ఎట్లా వేస్తారు చెప్పక వేస్తారు చెప్పి అది కూడా ఆలోచించాలి మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఏంది ఏం కథ అని 14 తారీఖు కానీ కలవరిస్తారు కానీ నరసయ్య తాత మీరంటే మాట్లాడించి ఇక పొద్దుగా 8 గంటలకు కథ చేస్తాడు గెలుపు ఈ రోజే ఏంటనుకుంటున్నావు తాత మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది నువ్వు అంత అంచనా ఇష్టా అది వేరే మారుతుంది ఇది వేరే మారుతుంది అది లెక్క మా మనోరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది ఇక గిది అంతా స్ట్రిక్ట్ గానే ఉన్నది డ్యూటీలు అంతా బరాబర్ చేస్తున్నాం స్ట్రిక్ట్ ఉన్నాయి పోలీసుల తిప్పలు కూడా అరుచుకున్నా గాయాలు కాసుకొని చేస్తున్నాం డ్యూటీ ఏం దొరుకుతారు చాలా అతి కష్టంగా ఉంది ఓట్ పోలింగ్ శాతం బాగా తిరిగి దొరుకుతుందా ఏం లేదు ఎవరి ద్వారం వాడదే ఇంకా మా డ్యూటీ మేము చేసుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అంతే ఇగో మొత్తానికి నిన్న జూబ్లీ హిల్స్ అడుగు పెడితే ఇక ఎవరి కడుపులలో ఉన్న ఆంబాయం వాళ్ళు ఎలాగాకిరు అందులో ఒక 70% మంది చెయ్యి అని పేరు చెప్తే 30% మంది మాత్రము బీఆర్ఎస్ అనేది చెప్పారు ఇక పువ్వు అయితే మొత్తమే ముడుచుకుందట దాన్ని మొత్తం యాదే చేస్తలేదు పువ్వుని కమలం పువ్వుని ఏది ఎక్కడ ఇది అంటే నేను మన యూసుఫ్ కూడా రహమత్ నగరు వెంగళరావు నగరు ఆ ఏరియాలో తిరిగితే ఇగో ఈ కథ బయటపడ్డది సరే ఇక బా ఇక ఇంట్లో కాంగ్రెస్ 51 బీఆర్ఎస్ 42 బీజేపీ 6 ఇగో ఈ కథ నడుస్తుందిలా జూబ్లీ హిల్స్ జోరు ఫలించిన ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాలు అభ్యర్థి ఎంపిక నుండి ఆఖరి గంట పోలింగు దాకా అన్ని తానై పనిచేసిన సీఎం అధికార పార్టీ వైపే ఓటర్ల మొగ్గు కాంగ్రెస్ సర్కారుపైనే ప్రజా విశ్వాసం తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్సు మెజారిటీ 10 నుండి 20 వేల దాకా వచ్చే అవకాశం బీజేపీ డిపాజిట్ గల్లంతేనంటున్న సర్వేలు కారు పార్టీకి షాకే ట్రెండ్స్ను ముందే చెప్పిన టుడే చాణక్య ఏఎన్ఎన్ ఇగో ఇది కథ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగు ఉత్కంఠభరితంగా సాగగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది పోలింగు జరిగిన తీరుపై పలు మీడియా సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తం అవాను స్పష్టం చేశాయి పోలింగ్ రోజు వరకు కారు జోరు మిగతా వాళ్ళు బేకారు అన్న గులాబీ పార్టీ మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుండగా